అందరికీ నమస్తే. ఈరోజు 'నువ్వుంటే నా జతగా' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే మిథున తన అత్తగారింటికి వచ్చి అత్తమామల పాదాలకు నమస్కరిస్తుంది. అందుకు సత్యమూర్తి గారు "ఎవరమ్మా నువ్వు?" అనగానే మిథున "మీ అబ్బాయి దేవ నా మెడలో తాళి కట్టాడు" అని చెప్తుంది. దేవ "చిన్నన్నయ్య గుడిలో బలవంతంగా తాళి కట్టింది నీకేనా?" అనగానే "అవును" అంటుంది. తరువాత సత్యమూర్తి గారు "నా కొడుకు ఒక వెధవ. తండ్రిగా నేను చెప్పకూడదు. వాడు కట్టిన తాళిని తీసేసి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో" అని అంటాడు. అందుకు మిథున "శివపార్వతుల సాక్షిగా నా మెడలో ఈ తాళి పడింది. నేను వెళ్ళను సార్. పైగా తను రౌడీ అయినా, తాగుబోతైనా నా భర్త అతనే" అని చెప్పి అంటుంది. అందుకు దేవా వాళ్ళ అన్నయ్యలిద్దరూ, వదినలిద్దరూ, అమ్మ అందరూ తనకి నచ్చజెప్పాలని చూసినా మిథున మాట వినదు. పైగా మొండిగా నిలబడే ఉంటుంది. చివరగా సత్యమూర్తి గారు "నువ్వు బాగా చదువుకున్నావు. నీ భవిష్యత్తు బంగారు బాటలా ఉంటుంది. ఎందుకమ్మా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు? వెళ్ళిపో ఆ తాళి తీసేసి" అని గట్టిగా మాట్లాడతారు. అందుకు మిథున "నేను తాళి తీయను సార్. నేను ఫారిన్‌లో చదివాను. కానీ మన సంప్రదాయాల్ని నేను పక్కన పెట్టలేను" అని చెప్పి అంటుంది. ఎంత నచ్చజెప్పినా వినడం లేదు అని కోపంతో తన చిన్న కోడలైన కవితతో ఇంట్లో నుండి బయటికి పంపేసి గేటు వెయ్యి అని చెప్తాడు సత్యమూర్తి. అందుకు కవిత తనని లాక్కొని పోయి బయట పెట్టి గడిపెడుతుంది. దేవ తరువాత దేవా ఫ్రెండు ఇదంతా చూసి దేవా దగ్గరికి వెళ్లి దేవా నీకొక బ్యాడ్ న్యూస్" అని చెప్పి అంటాడు. చెప్పి జరిగినదంతా చెప్తాడు. అందుకు దేవా "ఇది బ్యాడ్ న్యూస్ ఏంట్రా? గుడ్ న్యూస్ అయితే మా నాన్నతో తమాషానా? ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంకో ఫుల్ బాటిల్ కొట్టి పడుకుంటాను" అని చెప్పి అంటాడు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి సీరియల్‌లో మిథునని ఇంట్లోకి సత్యమూర్తి గారు రానిస్తారా లేదా? లేదా దేవా ఏమైనా చేస్తారా? అనేది రేపటి ఎపిసోడ్‌లో చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.